బ్రో. హాయ్. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరొక 55 రోజుల్లో. ఏ గవర్నమెంట్ అయితే బాగుండిద్ది అనుకుంటున్నారు? టీడీపీ జనసేన అలయన్స్. ఎందుకని టీడీపీ జనసేన అనుకోండి? ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి, మనకి క్యాపిటల్ కావాలి. అంతా డెవలప్మెంట్ వస్తే మనకి జాబ్స్ మంచిగా వస్తాయి కాబట్టి అవన్నీ మనకి అంతా బాగుంటుంది. జాబ్స్ వస్తే యూత్కి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. స్టడీ పరంగా కానీ ఏదైనా పరంగా కానీ. ఇప్పుడు మేము ఇక్కడ హైదరాబాద్ రావాల్సి వచ్చింది కదా ఏపీ నుంచి. అలా రావాల్సిన అవసరం ఉండదు కదా, మన ఆంధ్రప్రదేశ్లో మనం చేసుకోవచ్చు. అంటే జగన్ గారి పరిపాలన బాగాలేదంటారు? బాగాలేదు, అసలు బాగాలేదు. ఏ విధంగా బాగాలేదంట? దేంట్లో అయినా డెవలప్మెంట్ పరంగా కానీ, దేనికైనా పరంగా కానీ, రోడ్స్ పరంగా కానీ ఏది చూసుకున్నా బాగాలేదు. ఏంటంటే డబ్బులు పంచుతున్నామా లేదా. ఈ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ కూడా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే పిల్లలకి వేస్తున్నారు కదా అమ్మఒడి. అమ్మఒడి. దానివల్ల ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఇప్పుడు. అంటే జగన్ గారి సంక్షేమ పథకాలు మీకు అందినాయి అంటారు? కొన్ని అందినాయి, కొన్ని అందలేదు. ఏమేమి అందినాయి మీకు? మా ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి అందింది, అది కూడా ఒక 2 ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వలేదు. 2 ఇన్స్టాల్మెంట్స్ మేమే పే చేసుకున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ఎలాగంటే ప్రతి గవర్నమెంట్ ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే వెరైటీ ఇచ్చారు. ఏంటంటే మన స్టూడెంట్ అకౌంట్లో వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కట్టకపోతే మేమే కట్టాలి కదా కాలేజ్కి. ఆ విధంగా తప్పించుకోవచ్చు కదా వాళ్ళు. అది ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ వ్యవస్థ కానీ అభివృద్ధి కానీ ఎలా ఉందంటారు? అభివృద్ధి అంటే 0% ఉంది. ఉద్యోగాలన్నా మాక్సిమం 10% ఉంటుందేమో 100కి. ఓకే. ఈ 4.5 సంవత్సరంలో జగన్ గారి పరిపాలన అసలు ఎలా అనిపించింది ఒక మాటలో? పరిపాలన ఏముంది, ఎవరైనా చేస్తారు కానీ మనం ఎలా చూసుకున్నాం అనేది ముఖ్యం కదా. డెవలప్మెంట్ పరంగా కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, ఏపీ ప్రజలకు ఎలా ఉపయోగం ఉండేది అనుకోండి? ఏంటంటే ఇక్కడ మనకి వాళ్ళిద్దరు కలిసి రావడం వల్ల మనకి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. పైగా మనకి లోవర్ పీపుల్ కూడా మంచిగా అన్ని అందే విధంగా చేస్తారు. ఇప్పుడు మీరు చంద్రబాబు గారి పరిపాలన చూసారు, జగన్ గారి పరిపాలన చూసారు కదా, ఇద్దరు ఎవరిది బెస్ట్ అనిపించేది? ఆబ్వియస్ గా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. పోయినసారి టీడీపీకి 23 సీట్లు వచ్చింది. జనసేన టీడీపీ కలిసి ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 125. 125. మిగతా మొత్తం జగన్ కంటే? మిగతా మొత్తం జగన్ కంటే ఆబ్వియస్ గా 125 to 135 వస్తాయి. ఓ 40 ఏంటంటే జగన్ కొన్ని చోట్ల ఉంటుంది కదా, వాళ్ళ ఏదైతే ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నారో కొన్ని సీట్లు వాళ్ళు వస్తాయి. ఇప్పుడు వాళ్ళకి రాయలసీమ ఉంది, అటు సైడ్ కొంచెం వస్తాయి. ఓకే. ఇప్పుడు షర్మిల గారి మీద మీ కామెంట్స్? షర్మిల మీద మన కామెంట్స్ ఏముంది, మన వైపే ఉన్నారు కదా, టీడీపీ వైపు. కామెంట్స్ ఇంకేం చేయకూడదు. ఓకే. 1 వాల్ లేపిన సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఓకే, థ్యాంక్స్.